రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడంటే, అపోస్తుడైన పౌలు ద్వారా పత్రిక రాయిస్తూ క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఇప్పుడు ఏ శిక్ష విధి లేదంటున్నాడు. క్రీస్తు నందు అంటే ఏమిటిది? క్రీస్తు నందున్న వారికి అంటే ఏమిటిది? తన వాక్యానికి లోబడిన వారికి ఏ శిక్ష విధి లేదు. తన వాక్యానుసారంగా నడిచిన వారికి ఏ శిక్ష విధి లేదు. తన దయ సంకల్పం చొప్పున నడుచుకున్న వారికి ఏ శిక్ష విధి లేదు. తన చిత్తాన్ని నెరవేర్చే వారికి ఏ శిక్ష విధి లేదు. తన కోసం మార్పు చెంది క్రీస్తు కొరం జీవించే వారికి ఏ శిక్ష విధి లేదు. అట్లాగే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, మన సమర్థవంతమైన దోష శిక్ష తన మీద పడెను, మనకు రావాల్సినటువంటి శిక్ష విధిని తనకు విధించుకుని, మన అతిక్రమ క్రియల బట్టి అతడు కొట్టబడెను. అంటే యేసుక్రీస్తు మనకు రావాల్సినటువంటి శిక్షను తనకు వేసుకొని సిలువలో నెరవేర్చిండు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ మనకు అనుగ్రహించి ఇంత ప్రాణత్యాగం చేసిన ప్రభువైన యేసుక్రీస్తును సంపూర్ణంగా అంగీకరించి తన వాక్యానుసారంగా బ్రతకాలని ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి, నీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతగానో మా కోసము మాకు రావాల్సినటువంటి శిక్షను నీ మీద వేసుకున్నావు. మాకు రావాల్సినటువంటి మరణ శిక్షను నువ్వు విధించుకున్నావు ప్రభువా. భయంకరమైనటువంటి యుగ యుగాలు కాలే ఆ నరకాగ్ని గుండము నుంచి మమ్మలను తప్పించడానికి భూమికి ఆకాశానికి మధ్యన నువ్వు శిలువలో వేలాడినవు ప్రభువా. అందుకని నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరూ నీ రాజ్యానికి వారసులు కావాలని అట్టి కృప, అట్టి మనసు మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.